करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया हृत्पुण्डरीकान्तरसन्निविष्टं स्वतेजसा व्याप्तनभोऽवकाशम् अतीन्द्रियं सूक्ष्ममनन्तमाद्यं ध्यायेत्परानन्दमयं महेशं। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। శ్రీ ఉమాయై నమః. ప్రతివారి దేహంలో సంచరించే పరాశక్తి యొక్క చిచ్చక్తి విలాసాన్ని వివరిస్తున్న శ్లోకాల్లో కులకుండమునందు ధ్వని రూపముగాను అనగా మూలాధారమునందు ధ్వని రూపమైన తేజోమయమైన అణువుగా ఉన్నటువంటి తల్లి హృదయమునందు భవ్యమైనటువంటి జలరుసారమైనటువంటి ప్రాణరూపముగా చిత్తముగా ఉన్నది. అది హృదయ కుహర మధ్యంలో అంగుష్ట ప్రమాణముగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క చిచ్చక్తి విలాసాన్ని వివరిస్తున్నారు. ఆ సంపద కంటే గొప్ప సంపద ప్రపంచంలో మరొకటి లేదు అంటున్నారు. అందుకు నిజమైన ధనం ఎక్కడున్నదయ్యా అంటే హృదయ గుహలో ఉందిట. ఎక్కడైనా గొప్ప గొప్ప గుహల్లోనూ భూగర్భాల్లోనూ విలువైన నిధులు నిక్షిప్తాలు దాచిపెడతారంటారు. అలాంటి విలువైన నిధి ఎక్కడుందంటే హృదయ గుహలో ఉన్నది. అందుకు తెలివైన వాడు ఆ విత్తాన్ని అంటే ఆ ధనాన్ని పొందుతాడు. హృదయంలో ఉన్నటువంటి ఈశ్వర ధనమే ఆత్మధనం. దాన్ని పొందడమే ఆత్మలాభం. అది పొందినవాడే ధన్యుడు, వాడే సంపన్నుడు. తన హృదయంలో ఉన్న ఈశ్వర ధనాన్ని పొందలేక బయట ఎక్కడెక్కడో తిరుగుతూ నేను సంపన్నుణ్ణి మేడల మీద మేడ కట్టానంటే వాడికంటే దరిద్రుడు మరొకడు ఉండడు. హృదయంలో ఉన్నటువంటి ఆత్మరూపుడైన పరమేశ్వరుని పొందినవాడే గొప్ప సంపన్నుడు. ఈ విషయాన్ని భక్తులు యోగులు భారతీయ వాంగ్మయంలో అనేక విధాలుగా చెప్పారు. ఇక్కడ కస్తూరి మృగం తన నాభి దగ్గరున్న కస్తూరి వాసనని గుర్తించలేక అది ఎక్కడో వస్తోందేమో అని ఆ వాసన పట్టుకుని అడవంతా తిరిగిందిట. అది వస్తున్న తన నాభి వద్దే అని తెలుసుకోలేకపోయింది అంటాడు ఒక భక్తుడు. ఇలా మన హృదయ గుహలోనే అసలైన ధనం ఉన్నది. ఆ ధనాన్ని పొందాలి. మొదలుండ కొనలకు మోచి నీళ్లు పోయ నేల ఎదలో నీ ఉండగా ఇతరములేలా అంటాడు అన్నమయ్య. చెట్టుకు మొదలుంటూ ఉంటే అక్కడ నీళ్లు పోయాలి కానీ కొమ్మలకు పోస్తే ఏం లాభం? అదేవిధంగా ఎదలో ఉన్నవాడిని తెలుసుకోకుండా బాహ్యంగా ఆరాధిస్తే ఏం లాభం అన్నారు. దీన్ని బట్టి బాహ్యారాధనలు కూడదని కాదు, హృదయంలో పరమాత్మను దర్శించాలి. అది గొప్ప ధనము అని చెప్తున్నారు ఈ శ్లోకంలో గణపతి ముని. చిత్తమణీయో విత్తం యయిదం మూల్యే ప్రపంచతోప్యధికం హృదయ గుహాయాం నిహితం జానీతే స విజహాతి బహిరాశాః. అణీయో విత్తం, అణీయం అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి ధనము ఈ హృదయంలో ఉన్నది. దీని మూల్యం ఎలాంటిదంటే మూల్యే ప్రపంచతోపి అధికం. బాహ్యంగా ఉన్న సమస్త ప్రపంచం కంటే విలువైనటువంటి ధనమయ్యా హృదయంలో ఉన్నటువంటి సూక్ష్మమైన ధనము. హృదయ గుహాయాం నిహితం, అది హృదయ గుహలో ఉన్నటువంటి ఆ ధనాన్ని ఎవడైతే జానీతే తెలుసుకుంటున్నాడో స విజహాతి బహిరాశాః, వాడు బాహ్యాసల్ని విడిచిపెడుతున్నాడు అని. అందుకు అది పొందిన వారికి బాహ్యమైన విషయములను తుచ్చములుగానే గోచరిస్తాయి. అందుకు వాళ్ళు పరమ వైరాగ్య సంపన్నులై హృదయంలో ఉన్న భగవద్ధనంతో ఆనందిస్తూ ఉంటారు అంటూ హృదయస్థానంలో ఉన్నటువంటి స్వరూపాన్ని చెప్పారు. కులకుండము హృదయము అయింది. తర్వాత విషయాన్ని వివరిస్తున్నారు. అప్రాప్తా మూర్ధానం హృదయాత్ సంప్రస్థితా ధృతా నాడ్య త్వదృచి రుక్తా బుద్ధి త్వయి నిష్ఠా భవతి దేవి తన్నిష్ఠ. ఇప్పటివరకు హృదయంలో ఉన్న ఈశ్వర చైతన్యాన్ని వివరించారు. కులకుండము హృదయము అయింది. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నటువంటిది కులకుండం నుంచి రశ్మికళలా హృదయానికి వచ్చింది. ఇప్పుడు హృదయం నుంచి శిరస్సు వైపు ప్రయాణిస్తూ ఇంకా శిరస్సును చేరకుండానే ప్రాణనాడి ద్వారా పట్టుకోబడుతుంది ఆ శక్తి. దాన్ని బుద్ధి అంటారు అన్నారు ఇక్కడ. కనుక ఇప్పటి వరకు చేతంతి సుమతి నామని చిత్తం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు బుద్ధి అంటే ఏంటో చెప్తున్నాడు. ఇక్కడ హృదయం నుంచి ప్రసరిస్తున్నటువంటి ఆ చైతన్యము సహస్రారానికి వెళుతూ ఉండగా ఇంకా శిరస్సును చేరకుండానే సూక్ష్మమైన ప్రాణనాడితో పట్టబడుతుంది. ఆ పట్టిన చోటుని బుద్ధి అంటారు అన్నాడు ఇక్కడ. అప్రాప్త మూర్ధానం అంటే శిరస్సుని ఇంకా పొందకుండానే హృదయాత్ సంప్రస్థిత, హృదయం నుంచి బయలుదేరినటువంటి ఆ శక్తి ధృతా నాడ్య, ఆ ప్రాణనాడి ద్వారా పట్టుకోబడుతుంది. ఆ పట్టుకోబడిన స్వరూపాన్ని త్వదృచి ఉక్తా బుద్ధి,
ఆ కాంతి కూడా అమ్మవారి రూపం గనక అది ఎక్కడైతే ఆ ప్రాణనాడి ద్వారా పట్టుకోబడుతుందో దానికి బుద్ధి అంటారు. అప్పుడు ఆ బుద్ధి ఆ కాంతి ఎందుగా నిలిపితే అది అమ్మవారి యందు నిలిపినట్టే అన్నారు ఇక్కడ. ఆ బుద్ధిశక్తి పనిచేయడం ప్రారంభమవుతుంది. ఆ బుద్ధిశక్తి తనకు మూలమైనటువంటి ఆ చిచ్చక్తిని గ్రహించడమే బుద్ధి భగవంతుడి యందుండుట అంటే. అందుకు త్వదృచి రుక్తా బుద్ధి త్వయి నిష్ఠా భవతి దేవి తన్నిష్ఠ. ఇది భగవతీ నిష్ఠమైన బుద్ధి కావాలి అని చెప్తున్నారు. ఆ బుద్ధి అనే శక్తి ఆ చిచ్చక్తి ద్వారానే పనిచేస్తుంది కనుక దేని ద్వారా పనిచేస్తుందో ఆ చిచ్చక్తి యందు బుద్ధి నిలపాలి అని ధ్యాన ప్రక్రియని చెప్పారు. అన్నమయాణుం ప్రాప్తం ధిజ్యోతి చంద్రమార్కమివ తేజ పరిభాష్యతే మహేశ్వరి మన ఇతి సంకల్ప సంభవ స్థానం. ఇప్పుడు బుద్ధి అన్నారు, ఇప్పుడు మనస్సు అంటే ఏమిటో చెప్తున్నారు. చిత్తము మనస్సు ఒకటి కాదని తేలిపోయింది. కావ్య భాషలో వేరు కానీ తత్వతః రెండు ఒకటి కాదు అని వివరించారు. ఇప్పుడు చిత్తం తర్వాత బుద్ధి అంటే ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. చిత్తము అనగా హృదయంలో ఉన్న ప్రాణస్థానము, ఇక బుద్ధి అనగా హృదయం నుంచి బయలుదేరినటువంటి చిచ్చక్తి ఆ ప్రాణనాడి ద్వారా పట్టుకోబడుతుంది శిరస్సును చేరకుండానే, అది బుద్ధి అని చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ బుద్ధి స్థానాన్ని కొంతమేరకు అర్థం చేసుకోవడానికి ఆజ్ఞాచక్ర స్థానం అని చెప్పవచ్చు. కనుక అక్కడ ఏకాగ్రత చూపించినట్లయితే మెదడంతా కూడా చైతన్యవంతమై చక్కటి ఆలోచన స్ఫురణ లభిస్తుంది అంటారు. అందుకే ఆ బుద్ధిశక్తి యొక్క కేంద్రం ఆజ్ఞాచక్ర స్థానము, దాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. అక్కడ కానీ పరంజ్యోతిని ధ్యానిస్తే బుద్ధి పరమాత్మయందు నిష్ఠమైనట్లే, అది వివరిస్తున్న అంశం. అలాంటి ఆ బుద్ధి అన్నమయాణుం ప్రాప్తం ధిజ్యోతి చంద్రమార్కమివ తేజ. మొట్టమొదటి ప్రారంభించినప్పుడు అంశాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం. తేజోరూపమైన అణువు ధ్వనిగా మూలాధారమును ఉంటే జలరూపమైనటువంటి అణువు చిత్తముగా ప్రాణముగా హృదయమునందున్నది. ఇప్పుడు అన్నరూపమైన అణువుని ఈ బుద్ధి యొక్క ప్రకాశం చేరగానే మనస్సు అంటారు అన్నాడు ఇక్కడ. ఇది ఎలాగూ అంటే మనం అర్థం చేసుకోవడం ఉపమానం చెప్పాడు. చంద్రమార్కమివ తేజ, సూర్యకాంతి చంద్రబింబంలోకి ప్రవేశించినట్లుగా ఈ బుద్ధి యొక్క ప్రకాశము అన్నమయ అణువుని చేరుతుంది. అన్నమయ అణువుని చేరినప్పుడు దానికి మనస్సు అంటారు అన్నాడు. అంటే బుద్ధే మనస్సు, అది అన్నమయ అణువుతో అంటే అన్నసారమైన అణువుతో కలవగానే మనస్సు అనిపించుకుంటుంది. అందుకే అన్నమయమే మనస్సు అనేటువంటి చాందోగ్యోపనిషత్తు అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందుకే సరైన అన్నం తింటే సరైన మనస్సు ఉంటుందని కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మరొక అంశం. పరిభాష్యతే మహేశ్వరి మన ఇతి సంకల్ప సంభవ స్థానం. మనస్సు అంటే సంకల్పాలు జరిగే చోటుని మనస్సు అంటారు. మనస్సు అనగా సంకల్ప స్థానం అని అర్థం. అది అన్నమయ అణువులోకి బుద్ధి యొక్క ప్రకాశం వెళ్ళగానే అది పనిచేయడం ప్రారంభిస్తుంది, సంకల్పాలు కలుగుతూ ఉంటాయి. సంకల్పే సంకల్పే చిచ్చక్తి మనసి విస్ఫురంతి త్వాం య ఉపాస్తే సజనస్తే గృహ్ణాతి మహేశ వల్లభే చరణం. ఇక్కడ విశేషమైన మరొక అంశాన్ని భావింపజేస్తున్నారు. సంకల్పాలు కలుగుతూ ఉంటాయి ప్రతివాడికి కూడా, అల్పుడికైనా మహానుభావుడికైనా సంకల్పాలు కలుగుతూ ఉంటాయి. కొందరి సంకల్పాలు ఫలం పొందుతాయి, కొందరి సంకల్పాలు ఫలం పొందవు. కానీ ఈ సంకల్పాలు కలగడానికి ఆధారమైన చిచ్చక్తిని గుర్తించు అన్నాడు ఇక్కడ. ప్రతి సంకల్పాన్ని మనం చూస్తున్నాం, కానీ ఆ సంకల్పాలకు మూలమైన చిచ్చక్తి ఒకటి ఉన్నది. చిచ్చక్తి లేకపోతే సంకల్పమే లేదు. కనుకనే ఏ శక్తి పని చేయడం వల్ల సంకల్పం అనేది పనిచేస్తుందో ఆ శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనస్సు. అదే సాధన అంటే. సంకల్పే సంకల్పే చిచ్చక్తి. ఇది ఎలా తెలుసుకోవడం అంటే, ఒక కెరటం లేచి మరొక కెరటం లేస్తూ ఉంటే బోలుడన్ని అలలు లేస్తున్నా అంటాం, కానీ ఈ అలల్లో వ్యాపించిపోయే నీటిని తెలుసుకో అన్నారు. అదేవిధంగా సంకల్పాన్ని అలలతో పోల్చి చిచ్చక్తిని నీటితో పోల్చాలి. ఇప్పుడు అర్థమై ఉంటుంది. మన లోపల ఉన్న చిచ్చక్తి ఈ మనస్సులో సంకల్పాలుగా లేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ సంకల్పాలకి ఆధారంగా ఉన్న చిచ్చక్తిని గ్రహించగలిగితే మనం సంకల్పాల దశను కూడా దాటి ఆ చిచ్చక్తిని గ్రహించగలం. అది ఉపాసన అనే పద్ధతి. సంకల్పే సంకల్పే చిచ్చక్తి మనసి విస్ఫురంతి త్వాం య ఉపాస్తే సజనస్తే గృహ్ణాతి మహేశ వల్లభే చరణం. ఆ విధంగా ఆ సంకల్పాలలో కూడా ఉన్న చిచ్చక్తిని ఎవడు ఉపాసన చేస్తున్నాడో అతడు తల్లి నీ పాదాలని పట్టుకోగలుగుతున్నాడు అని వివరించారు. ఆధార చక్రశయని. ఇప్పటి వరకు సారాంశంగా ఈ స్తబకంలో చెప్పుకున్న అంశాన్ని మనం పరిశీలిస్తే, కుండలిని శక్తి మన శరీరంలో ప్రసరిస్తున్నది. అది మూలాధారమునందు తేజస అణువుతో కలిసి శబ్దముగా ఉన్నది. హృదయమునందు జలసారమైనటువంటి అణువుతో కలిసి చిత్తముగా ప్రాణశక్తిగా చెప్పబడుతున్నది. అదే
శిరస్సునందు బుద్ధిగా మనస్సుగా చెప్పబడుతున్నది. ఈ బుద్ధిగతమైన తేజస్సు అన్నసారమైనటువంటి అణువుతో కలిసి మనస్సును వ్యవహరింపబడుతుంది. ఈ మనస్సులో సంకల్ప వికల్పాలు జరుగుతుంటాయి. ఈ సంకల్పాలకు కూడా మూలమైన చిచ్చక్తిని ఎవడు గ్రహిస్తున్నాడో వాడు ఆ జగన్మాత యొక్క పాదాలని సాక్షాత్కరింపజేసుకుంటున్నాడు అని సారభూతంగా ఇప్పటివరకు చెప్పుకున్న అంశాన్ని చెప్పుకుని, ఓ తల్లి, ఆధార చక్రమునందు జాగృతమైన ఓ కుండలిని, నిన్ను దర్శించి ఈ గీతాలు రచించాను అంటున్నారు గణపతి ముని. దీన్ని బట్టి గణపతి ముని స్వానుభవంతో చెప్పిన ఒక దివ్యమైనటువంటి స్తబకం ఇది. ఆధార చక్రశయనే మమేహ నిద్రాం విహాయ విచలంతీం గీతయ ఏతా పరమాం ఉపతిష్ఠంతాం జగద్విభో కాంతాం. ఈ రమ్యమైనటువంటి కుండల్ని దివ్యశక్తికి సంబంధించినటువంటి ఈ కీర్తనలు ఆ అమ్మవారిని భజించుగాక అని సమాపన శ్లోకాన్ని చెప్పారు ఈ స్తబకానికి. తర్వాత పంచమ స్తబకంలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడ అద్భుతమైన లీలాఘట్టాన్ని చెప్తున్నారు. ఇంతవరకు మనలో ప్రపంచంలో సంచరించేటువంటి పరాశక్తి విలాసమైంది. ఇక్కడ ఈ స్తబకంలో అమ్మవారి లీల అనగానే పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య స్వరూపము, వారు చేసిన దివ్య కృత్యములు, ఇవి లీల. ఆ లీలాతత్వాన్ని చెప్తున్నారు. లీలాతత్వం భక్తులకు మధురంగా ఉంటుంది. అలాంటి మధురమైన ఉమా లీలని రేపటి నుంచి పరిశీలిద్దాం. సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణం.